పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలు, అన్నా క్యాంటీన్ల రెండో దశ, గ్రామ వార్డు సచివాలయాల రీస్ట్రక్చర్ ఇలా అనేక విధాన నిర్ణయాలు తీసుకుంది ఏపీ సర్కార్. అటు సూపర్ 6 లో మిగతా హామీల అమలుకు సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఫస్ట్ హాఫ్ లోనే కొన్ని పథకాలను పట్టాలెక్కించేలా ఎక్సర్సైజ్ షురూ చేసిందట. కొత్తగా 62 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు, తోటపల్లి బ్యారేజ్ పై హైడ్రో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, కృష్ణా బ్యారేజ్ కుడివైపు రిటైనింగ్ వాల్ కు అనుమతి, నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై కమిటీ, పేదలందరికీ ఇళ్ల కేటాయింపుకు అనుమతి, గ్రామ వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణకు ఆమోదం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం బ్లాక్ 1 లో ఏపీ కేబినెట్ సమావేశమైంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ సహా అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆర్థిక వనరుల అభివృద్ధిపై గంట పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం. పాలన కొత్త పుంతలు తొక్కేలా 14 అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ మంత్రిమండలి. ఖరీఫ్ ధాన్యం సేకరణ కోసం 700 కోట్ల రుణం తీసుకోవడానికి మార్క్ఫెడ్ కు అనుమతినిస్తూ కేబినెట్ తీర్మానించింది. ఫెరోలైజ్ కంపెనీలకు గతంలో ఇచ్చిన విద్యుత్ సబ్సిడీ టారిఫ్లు మరో 6 నెలలు పొడిగించింది. నాగావళి నదిపై తోటపల్లి బ్యారేజ్ దగ్గర, కుడి ఎడమ కాలువల దగ్గర హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా బ్యారేజీ కుడివైపు 294 కోట్ల రూపాయల నిధులతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అనుమతినిచ్చింది. కొత్తగా మరో 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం, ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిషేధిత జాబితా నుంచి అక్రమంగా తొలగించిన భూములపై తుది నిర్ణయం కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మరో తీర్మానం చేశారు. వైసీపీ హయాంలో దాదాపు 7 లక్షల ఎకరాలు నిషేధిత జాబితా నుంచి తొలగించారని గుర్తించారు. వాటిని ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వానికి మంత్రుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. వచ్చే కేబినెట్ భేటీలోపు దీనిపై నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పేదలందరికీ ఇళ్లు కేటాయించాలన్న అంశంపై కేబినెట్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇచ్చేందుకు ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. లబ్ధిదారుల అర్హతల్ని కూడా ఖరారు చేసింది కేబినెట్. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఏ గవర్నమెంట్ ద్వారా కూడా హౌసింగ్ స్కీమ్లో లోన్ పొంది ఉండకూడదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా అప్లికెంట్స్ అందరూ కూడా బీపీఎల్ ఫ్యామిలీగా ఉండాలి. అంతేకాకుండా వాళ్ళు కంపల్సరీగా ఆధార్ కార్డు ఉండాల్సిన అవసరం ఉంది. మెట్ట ప్రాంతం 5 ఎకరాలకు మించి ఉండకూడదు, మాగాణి ప్రాంతం 2.5 ఎకరాలకు మించి ఉండకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వ స్థలాల ఆక్రమణల క్రమబద్ధీకరణపై అధ్యయనానికి కేబినెట్ ఓకే చెప్పింది. గ్రామ వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణకు మంత్రివర్గం తీర్మానించింది. సచివాలయాల్ని జనాభా ప్రాతిపదికన ABC కేటగిరీలుగా విభజించి ఆర్టీజీఎస్ సౌకర్యం కల్పించాలని తీర్మానించింది ఏపీ కేబినెట్. ప్రభుత్వం సాంకేతికంగా అనేక విధానాలని అమల్లోకి తీసుకొస్తూ ఉంది. డ్రోన్ కానివ్వండి, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా IoT కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఏంటంటే క్వాలిఫికేషన్, ఈ వార్డ్ సచివాలయం ఈ స్టాఫ్ అందరూ కూడా చాలామంది హైలీ క్వాలిఫైడ్ పర్సనల్స్ ఉన్నారు. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళని ఈ 3 కేటగిరీలుగా విభజించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. మొదటి గురువారం, మూడో గురువారం కేబినెట్ సమావేశం జరగడం ఆనవాయితీ. అప్పటి వరకు వచ్చిన ప్రతిపాదనలపై చర్చలు జరిపి తీర్మానాలు చేస్తారు. ఆ కోవలో జరిగిన భేటీనే అయినప్పటికీ కీలక అంశాలపై చర్చించింది కేబినెట్. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కేంద్రం ప్రకటించిన రివైవల్ ప్యాకేజీని ప్రకటించిన సీఎం చంద్రబాబు శనివారం అమరావతికి రానున్న హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించారు.